నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై క్యాడర్ గుర్రుగా ఉందంట. ఎందుకంటే ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యంగా ఇటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారో, అంతకంటే ముందు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోవడం జరిగిందో, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనైనా లేదంటే మొన్న రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అంతగా సత్తా చూపెట్టలేకపోయింది. అయితే కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ గతంలో బీఆర్ఎస్ పార్టీకి దక్కిన ఫలితాలను గాని లేదంటే వాటన్నిటిని బేరీజు వేస్తే గతంలో ఉన్నంత మార్క్ ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సృష్టించుకోలేకపోయింది. అయితే ఎంతసేపు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీపై మంటలు జరుగుతూనే ఇటు కేటీఆర్ గాని లేదంటే మిగతా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతూనే ఉన్నప్పటికీ ఇది పెద్దగా ప్రజల్లో అంతగా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఏదేమైనప్పటికీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో, అంతకంటే ముందు సర్పంచ్ ఎన్నికలకు కంటే ముందు బైపోల్ ఎలక్షన్స్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ అంత రిమార్క్ అనేది సృష్టించుకోలేకపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీనే ప్రతి దాంట్లో గెలుస్తూ వస్తుంది. అయితే దానికి సంబంధించి కేసీఆర్ ఇటు రాజకీయాల్లో యాక్టివ్ గా లేకపోవడమే బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా చితికిన పడడానికి కారణం అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ముఖ్యంగా గతంలో ఆయన ఎప్పుడైతే 10 ఏళ్ల పాలనలో ఎంత యాక్టివ్ గా ఉన్నారో, ఆ తర్వాత ఎప్పుడైతే ఓడిపోవడం జరిగిందో అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అధినేతపై చాలా కోపంగా ఉన్నారంట. అయితే అధినేత అసలు ఇంకా బయటికి వస్తారా? అసలు వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఇంతకీ మా సార్ ఎక్కడా అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారంట, అనుమానిస్తున్నారట. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఓడిపోవడం జరిగిందో ఆ తర్వాత నుంచి కేసీఆర్ రాజకీయ పరంగా యాక్టివ్ గా లేకుండా ఉన్నాడు. అంతేకాకుండా ఎప్పుడైతే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారో అప్పటి నుంచే అసలు ఈ పార్టీకి ఒక దరిద్రం పట్టుకుంది, టీఆర్ఎస్ గా కొనసాగింటేనే గెలిచే వాళ్ళమేమో అనే వాదనలు కూడా గట్టిగానే వినిపించాయి. అయితే ప్రాంతీయ పార్టీగా మొదలైన టిఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా జాతీయ స్థాయిలో కూడా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం జరిగింది. అయితే మరి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, అంటే మేము తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మొత్తం ఓవరాల్ దేశాన్నే ఏలుతాము, నేషనల్ వైజ్ లో మేము పాలిటిక్స్ చేస్తాము అన్న ఒక ఉత్సాహంతో ఎంత ముందుకు వెళ్లారో అంతకంటే ఎక్కువ స్పీడ్ గా కింద పడ్డారు. ముఖ్యంగా కొన్ని చోట్ల అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాలేకపోయాయి. మరి ఆ విధంగా ఇటు తెలంగాణలో ఓడిపోయారు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోవడం జరిగింది. ఇక ఎప్పుడైతే ముఖ్యంగా ఈ తెలంగాణ జనరల్ ఎలక్షన్స్ లో ఓడిపోయారో ఆ తర్వాత మొత్తానికి కేసీఆర్ రాజకీయ పరంగా అసలు ఎక్కడ కూడా యాక్టివ్ గా ఉండడం లేదు. ఆ తర్వాత ఏదైతే ఆయన బాత్రూమ్ లో జారిపడడం, దానికి సంబంధించి ఆయన ఆరోగ్య నిమిత్తం ఆయన మొత్తానికి ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. ఇంకా ఎవరొచ్చినా, ఎంత పెద్ద వాళ్ళు వచ్చినా, ఎవరైనా సరే ఫామ్ హౌస్ కి వెళ్లాల్సిందే, ఫామ్ హౌస్ లో కలిసి మాట్లాడాల్సిందే. ఇటు సభలకు గాని లేదంటే పార్టీ ఆఫీసుకి గాని వీటన్నిటికీ తెలంగాణ భవన్ కి గాని కేసీఆర్ వచ్చిన ముచ్చటే లేదు. ఇక ఎప్పుడో మొన్న రీసెంట్ గా ముఖ్యంగా ఈ ఎన్నికల కంటే ముందు కేసీఆర్ రావడము, మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆ విచారణ గురించి కూడా ఆయన ఇటు నంది నివాసానికి రావడం జరిగింది. ఆ నంది నివాసంలో విచారణ కూడా జరిగింది. అయితే ఎక్కువగా వినిపిస్తున్న వాదనలు ఏంటంటే కేసీఆర్ కు అరెస్ట్ భయం పట్టుకుంది, అందుకే రాజకీయాలకు పూర్తిగా ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం అప్పుడు ఆయన చేసిన శ్రమ కానీ, ఆయన కష్టపడిన తీరు గాని, ఆయన మొండి పట్టుదల గాని కేవలం ఓడిపోయినంత మాత్రాన తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాజకీయాలకు ఆయన ఎందుకు దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు? అలా దూరంగా ఉండే వ్యక్తి కేసీఆర్ కాదు కదా అని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది అయితే కేసీఆర్ కు ఖచ్చితంగా అరెస్ట్ భయం పట్టుకుంది. ఏదైతే 10 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసిన అవినీతి అక్రమాల విషయంలోనూ, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి విచారణలో
కూడా ఆయన పాల్గొనడం జరిగింది. మరి వీటన్నిటికీ సంబంధించి అరెస్ట్ భయం కూడా కేసీఆర్ కి పట్టుకుంది అనే వార్తలు కూడా రాజకీయ పరంగా వినిపిస్తున్నాయి. అయితే ఇటు అసెంబ్లీకి కూడా ఆయన రాకపోవడము, ఎంతసేపు ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండడం లేదు. సరే, మరి ఆయనను ఏదైతే ఆయన నియోజకవర్గానికి సంబంధించి గెలిపించారో ఆ నియోజకవర్గ ప్రజల కోసమైనా ఇటు అసెంబ్లీకి రాకుండా ఏదో ఒకసారి వచ్చి నామమాత్రంగా 2 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోవడము, ఇక ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఒక పార్టీకి అధినేతగా ఉండి ఈ విధంగా అసెంబ్లీకి దూరంగా ఉంటూ వస్తూ, రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తూ, గెలుపోటములు ఇవన్నీ సహజము, వాటిని పక్కన పెట్టకుండా ఎప్పుడైతే ఓడిపోయారో ఆ తర్వాత నుంచి మొత్తానికి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తూ, సరే ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది అనుకున్నా ఈ అసెంబ్లీ సమావేశాలకు వాటికి వీటికి రాకపోయినా అట్లీస్ట్ ఇటు ఎప్పుడు అంటే ఆయన నివాసంలో ఇటు సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించి పార్టీ పరంగా ప్రజల గురించి ఆయన మాట్లాడొచ్చు. అంటే అనేక అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు, ఏ సభకు హాజరైన రోజులు కూడా లేవు. మరి అలాంటిది ఇప్పుడు ఈ విధంగానే అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు గాఢ నిద్రలో ఉంది. ఎప్పటి నుంచి అయితే ఓడిపోయిందో ఆ తర్వాత నుంచి వచ్చిన ఉప ఎన్నికల్లో కావచ్చు, మొన్న రీసెంట్ గా మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ తనకున్న మార్క్ని మొత్తాన్ని కూడా పూర్తిగా డౌన్ చేసుకుంది. అంటే గతంలో ఉన్నంత చరిష్మా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ వీటన్నిటికి సంబంధించి ఇంకో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే కుటుంబ రాజకీయాలు, కుటుంబ కలహాలు. ఈ విషయంలో కూడా కేసీఆర్ మధ్యవర్తిత్వం అంటే మధ్యలో ఉండి ఆ కుటుంబ కలహాలను తగ్గించలేకపోయాడు అనే వాదనలు కూడా ఆయనపై వినిపిస్తూనే ఉన్నాయి. ఆయనే ఒక స్టాండ్ తీసుకొని కుటుంబానికి సంబంధించి ఇటు కవితని కానీ లేదంటే కేటీఆర్ని కానీ వీళ్ళని ఇద్దరిని కాస్త నెమ్మదిగా మాట్లాడిచ్చి ఆ విధంగా ఏదైనా చేసింటే ఇప్పుడు ఈ విధంగా వాళ్ళ కుటుంబంలో ఇలాంటి కలహాలు, ఇలాంటి విభజనలు రాకుండా ఉండేవి. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలోనే 2 పార్టీలు. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఇటు షర్మిల వేరే పార్టీలో, జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీలో ఉంటూ వస్తున్నారు, అదే తరహాలో ఇక్కడ తెలంగాణలో కూడా అన్నో పార్టీ, తండ్రిది అన్నది ఒక పార్టీ అయితే చెల్లిది మాత్రం ఇంకొక పార్టీ. ఈ విధంగా తన సొంత అన్న నాన్నల మీదనే ఆమె కొట్లాడుతుంది. ముఖ్యంగా వాళ్ళు 10 ఏళ్ల పాటు ఉన్న అధికారానికి సంబంధించి, అవినీతి గురించి, అక్రమాల గురించి, దందాల గురించి, భూములకు సంబంధించిన స్కాముల గురించి, ఫోన్ ట్యాపింగ్ గురించి, ఇలా అనేక విషయాల గురించి ఆమె మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను, నేను దేనికోసమైనా సిద్ధంగా ఉన్నాను, మొన్న ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి కూడా నేను స్వాగతిస్తున్నాను అంటూ ఆమె మాట్లాడడం జరిగింది. అంటే ఈ కలహాలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా కేసీఆర్ యాక్టివ్ గా ఉండకపోవడమే. సరే, పార్టీ పగ్గాలు మొత్తం కేటీఆర్ చేతిలో పెట్టినప్పటికీ ఆయన పాలన గాని, ఆయన ఉన్నప్పుడు ఉన్న చరిష్మా గాని ఇప్పుడు లేదు. ఇటు కేటీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణుల్లో కూడా అదే అనుమానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయంట. అదే విషయంలో కూడా అసంతృప్తిగా ఉన్నారట. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోవడానికి కూడా కేసీఆర్ యాక్టివ్ గా లేకపోవడమే కారణం. ఎంతసేపు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆరే. ఆయన మాట్లాడే మాటలు గాని, ఆయన రాజకీయ వ్యూహాలు గాని అవి వేరు, ఆయనలా వీళ్ళు ఉండలేరు అనే ఒక వాదనలు, అలాంటి ఒక ఆలోచన ధోరణి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో గట్టిగా వినిపిస్తుందట. మరి ఈ విధంగానే ఉంటే ఇక 2028 ఎన్నికల్లో కూడా ఓడిపోవడం ఖాయం అని కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక అసహనం కూడా ఇప్పటికే మొదలైందట. కాకపోతే ఇప్పటికీ బయటకి గట్టిగా చెప్పుకుంటున్న మాట ఏంటంటే 2028 ఎన్నికలకు ఇటు కేసీఆర్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు, 2028లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న ఒక మాటలు కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం జరుగుతుంది. మరి నిజంగానే కేసీఆర్ కి అరెస్ట్ భయం పట్టుకుందా? ఇక కేసీఆర్ అసలు యాక్టివ్ గా ఉండడా రాజకీయాల్లో? అసలు దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.